షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలోహిం బిడ్డలందరికీ ఉదయకాల శుభవందనములు. ఈ దిన అనుదిన కృపావాక్యము చూసుకుందాము. ఎలోహిం బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనం. నీ ఎలోహిమైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. సో ఇజ్రాయిల్ నిమిత్తము పరలోకపు తండ్రి శాపమును దీవెనగా చేశాడు. ఎవరు? బాలాకు చక్రవర్తి. ఆ మోయాబు రాజైన బాలాకు చక్రవర్తి తన దేశం గుండా ఇజ్రాయిల్ వెళితే మరి నా దేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకుంటారు, దోచుకుని వెళుతారనే భయంతోని బిలాము అనే ప్రవక్తను పిలిపించి వారిని శపించడానికి అతనికి మరి లంచం ఇస్తాడు, కానుకలు ఇస్తానంటాడు, గొప్ప గొప్ప బహుమానాలు ఇస్తానని పిలిపిస్తాడు. అతను వచ్చి మరి బలిపీఠాలు కట్టి ఆయన యెహోవాకు బలి అర్పించినప్పుడు ఆ పరలోకపు తండ్రి బిలాము నోట ఆశీర్వచనము మాటలుంచాడు. శాపమునకు బదులుగా ఆశీర్వచన మాటలుంచాడు. సో ఇలా ఒకసారి చేశాడు, రెండవసారి చేశాడు, ముమ్మారు కూడా యెహోవా శపించలేదే, నేను ఎక్కడ శపించగలను అని ఆ యొక్క బిలాము నోట ఆ పరలోకపు తండ్రి ఆశీర్వచనములు ఉంచాడు. అదే మాట చెబుతున్నాడు ఇక్కడ. మీ నిమిత్తమై నేను శాపమును మీకు దీవెనగా మార్చాను. కాబట్టి బిడ్డలారా, ఇజ్రాయెల్ ప్రజలు ఆయనకి ఇష్టలుగా ఉన్నారు కాబట్టి, ఆయన ఆజ్ఞలు అనుసరించేవారుగా ఉన్నారు కాబట్టి, వారిని పాలు తేనెలు ప్రవహించే దేశము నడిపిస్తున్నప్పుడు వారికి ఎదురుకొస్తున్న శత్రువులందరినీ ఆ శత్రువులతో ఆయన యుద్ధము చేశాడు. ఆ శత్రువులు శపించాలనుకుంటే ఆశీర్వదించాడు. సో కానాను దేశస్తులందరికీ వారి గుండెల్లో గుబులు కలగజేశాడు. సో ఎరిక పట్టణస్తులు వారు ముందుగానే భయపడిపోయారు. ఈ రీతిగా ఆయన ఇజ్రాయెల్ ఎడల చేశాడు. పరిశుద్ధులైన ఎలోహిం బిడ్డలారా, మన ఎడల కూడా అదే విధంగా చేయగలడు. మనల్ని కూడా ఎవరైనా శపించినా మనం వారిని దీవించాలి, మనము ఆశీర్వదించాలి. ఎందుకంటే మనము ఆశీర్వదించబడిన జనాంగము, మనం శపించబడిన వారం కాదు. ఎవరు మనల్ని శపించినా, ఎవరు దూషణ మాటలు పలికినా దూషణకు మనం ప్రతి దూషణ పలకకుండా దీవించాలి. శాపానికి ప్రతిగా మనము దీవించాలి. అప్పుడు మనము, మన పిల్లలు, మన వంశాలు దీవించబడతాయి. మనం ఎవరు శపించినా ఆ శాపమును ఆ పరలోకపు తండ్రి నజరేయుడైన యెహోవా మెస్సీయ దాన్ని దీవెనగా మారుస్తాడు. ఆ విధముగా కృప చూపును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఇజ్రాయెల్ ప్రజల ఎడల నాయన మరి బిలాము శపించాలని బయలుదేరాడు, కానీ ఆ శాపమును ఆశీర్వచనగా మార్చినారు. నీ పిల్లలమైన మేము, మా ఎడల కూడా తండ్రి, మమ్మల్ని ఎవరు శపించినా, నాయన మమ్మల్ని ఎవరు దూషించినా ఆ శాపమును నాయన మరి మేము వారిని ఆశీర్వదించినప్పుడు ఆ శాపమును మాకు దీవెనగా మారుస్తానని ఇచ్చిన వాగ్దానము బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరమ తండ్రి, మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యెహోవా మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.